నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషన్ ఛానల్. ఈ వీడియోలో ఐసిఎస్సి తెలుగు ప్రశ్నాపత్రం గురించి తెలుసుకుందాం. ఈ 2025లో జరిగినటువంటి పరీక్ష ప్రశ్నాపత్రం ఇది. తెలుగు సెకండ్ లాంగ్వేజ్, మ్యాక్సిమం మార్క్స్ 80, టైం అలౌడ్ 3 hours. ఇక్కడ మీరు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా గమనించవచ్చు. మనకి ఇందులో సెక్షన్ ఏ, సెక్షన్ బి అని 2 విభాగాలుగా విభజించబడి ఉంటుంది ప్రశ్నాపత్రం. సెక్షన్ ఏలో ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి అంటున్నాడు. సెక్షన్ బిలో 4 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఇక సెక్షన్ ఏ మనకు మొత్తంగా ఇది 40 మార్కులు కేటాయించారు. మొదటి ప్రశ్న 250 పదాలలో ఒకదానికి వ్యాసాన్ని రాయమంటున్నాడు. మొత్తం మనకు 5 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఈ 5 ప్రశ్నల నుంచి ఒక్కదానికి మనం సమాధానం రాయాల్సి ఉంటుంది. మొదటిది అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నటువంటి సూక్తి ఆధారంగా ఒక వ్యాసాన్ని రాయమన్నాడు. రెండవది విద్యార్థి నాయకుడిగా, నాయకురాలిగా క్రమశిక్షణ, సమయపాలన అన్న అంశం గురించి ఒక వ్యాసం రాయాలి. మరొకటి ఉమ్మడి కుటుంబం గురించి వ్యాసం రాయాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న సామెత ఆధారంగా ఒక సంఘటన కానీ కథను కానీ రాయమంటున్నాడు. మరొకటి ఇక్కడ ఒక చిత్రం ఇవ్వడం జరిగింది. ఈ చిత్రాన్ని బాగా పరిశీలించి ఒక కథను కానీ ఒక వ్యాసమును కానీ సొంత మాటల్లో రాయాలి. మొత్తానికి ఏది రాసినా సరే సొంత మాటల్లో 250 పదాలు రాస్తే 15 మార్కులు కేటాయించడం జరుగుతుంది. 250 పదాలలో మంచి చక్కని ప్రారంభము, చక్కని ముగింపు ఉంటే తప్పకుండా పూర్తి మార్కులు సంపాదించవచ్చు. ఇది మొదటి ప్రశ్న. తర్వాత రెండవ ప్రశ్న, మీరు ఇక్కడ రెండవ ప్రశ్న గమనించవచ్చు. సుమారు 120 పదాలలో ఒక లేఖ రాయమంటున్నారు. ఈ లేఖలో ఒకటి ఆరోగ్య కేంద్రం లేదని ప్రజలు పడే ఇబ్బందులు తెలుపుతూ జిల్లా వైద్య శాఖాధికారికి లేఖ, అంటే ఇది అధికార లేఖ ఇచ్చారు. మరొకటి తెలుగు భాషా దినోత్సవం గురించి చెబుతూ ఒక మిత్రునికి లేఖ, అంటే ఇది వ్యక్తిగత లేఖ లేదా అనధికారిక లేఖ. ఒకటి అధికార, 2 వ్యక్తిగత ఇచ్చారు. రెండిట్లోంచి విద్యార్థి ఏదో ఒక్కటి ఎంచుకొని రాయాల్సి ఉంటుంది. అది కూడా 120 పదములలో. దీనికి 7 మార్కులు కేటాయించడం జరిగింది. ఇక మూడవ ప్రశ్న చూసినట్లయితే ఒక గద్యం ఇవ్వడం జరిగింది. గద్యాన్ని బాగా అర్థం చేసుకొని సాధ్యమైనంత వరకు సొంత మాటలలోనే రాయాలట. అంటే అక్కడ ఉన్నది ఉన్నట్టుగా రాయడం కన్నా సొంత మాటల్లో రాస్తేనే పూర్తి మార్కులు కేటాయించడం జరుగుతుంది. అందుకే ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు కేటాయించారు. ఒకటి విద్య విషయంలో తిలక్ తీసుకున్న ముందడుగు ఏమిటి? విద్య విషయంలో తిలక్ తీసుకున్న ముందడుగు అని ఒక ప్రశ్నని అడిగారు. ఇక్కడ విద్య తీసుకున్న ముందడుగు ఏమిటి అంటే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తిలక్ బ్రిటిష్ వారితో పోరాడటానికి విద్య మంచి ఆయుధమని భావించాడు. ఇలా తిలక్ తీసుకున్న ఒక గొప్ప ముందడుగు ఏంటి అంటే దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీని ప్రారంభించడం. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా కొంచెం చదివితే సొంత మాటల్లో రాయడం సులభం అవుతుంది. తిలక్ బ్రిటిష్ వారితో పోరాడడానికి విద్య ఆయుధమని భావించాడు. అందుకే మహదేవ్, గోవింద్ రనడే, అగార్కర్ వంటి ప్రముఖులతో దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీని ప్రారంభించాడు. ఇదే తిలక్ తీసుకున్న గొప్ప ముందడుగు అని చెప్పొచ్చు. ఈ విధంగా ఆ గద్యం ఆధారంగా సొంత మాటల్లో ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. తర్వాత ప్రశ్న 4వది పర్యాయ పదాలు గుర్తించి వ్రాయమంటున్నాడు. భూమి ఇచ్చాడు, దానికి సరైన సమాధానాలు ధర మరియు వసుధ. రెండవది కడుపు అని ఇచ్చాడు. కడుపు అంటే మనకు పొట్ట మరియు కుక్షి. వ్యతిరేక పదాలు ఇచ్చాడు. హితము, హితము అంటే అహితము. అస్తమించు, అస్తమించు ఇక్కడ వ్యతిరేక పదాలు గుర్తించి రాయమన్నారు. కాబట్టి అస్తమించడము అంటే మామూలుగా మాయమవడం అనేది అర్థం వస్తుంది, అలాగే అంతర్ధానం అవడం వస్తుంది. కాబట్టి అస్తమించుకు వ్యతిరేక పదం ఏంటి అంటే ఉదయించడం. అస్తమించు, ఉదయించు వ్యతిరేక పదాలు. తర్వాత విడదీసిన పదాలు శుక్రాచార్యుడు సరిగ్గా విడదీయాల్సి ఉంటుంది. శుక్ర ఆచార్యుడు, శుక్రాచార్యుడు. వెంకటేశ్వర, వెంకట ఈశ్వర.
అక్షర దోషాన్ని కనిపెట్టి సరైన సమాధానం గుర్తించాలి. ఇక్కడ సౌఖ్యము అని ఇచ్చారు కాబట్టి అక్షర దోషం ఉంది. ఇది మనకు సౌఖ్యము అని రావాలి. ఇది సౌఖ్యము అనేది సరైన సమాధానం. తేగము ఇచ్చారు, మనకి తేగము కాదు త్యాగము రావాలి. ఇది సరైన సమాధానం. మొత్తంగా ఇది సెక్షన్ ఏ పూర్తయిపోయింది. తర్వాత సెక్షన్ బికి 40 మార్కులు కేటాయించారు. సెక్షన్ బిలో మనకు పద్య కదంబం అని మరొకటి గద్య కదంబం అని 2 భాగాలుగా విభజించారు. ఇక్కడ నియమాలు ఏంటి అంటే పద్య కదంబం నుంచి ఒక ప్రశ్నను, గద్య కదంబం నుంచి ఒక ప్రశ్నను తప్పనిసరిగా రాయాలి. మరొక 2 పద్యంలో నుంచి 2 తీసుకోవచ్చు లేదా గద్యంలోంచి 2 తీసుకోవచ్చు. మొత్తంగా ఎన్ని రాయాల్సి ఉంటుంది? తప్పనిసరివి 2, ఇందులో 2, ఇందులో 2 మీ ఇష్టం నచ్చినవి, లేదా ఒకటి కూడా రాయొచ్చు. ఇలా పూర్తిగా 4 ప్రశ్నలకైతే సమాధానాలు రాయాల్సి ఉంటుంది. మొదటిది ఒక పద్యం ఇచ్చారు, ఇక్కడే ఆ పాఠ్యభాగం ఇచ్చారు, కవుల పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఇద్దరి కవుల్లో ఇది రాసిన కవి ఎవరో మీకు తెలిసి ఉండాలి. కొడుకుల్ పుట్టరటంచు నేర్తురు అనే పద్యానికి ఇక్కడ పద్యాన్ని ఇవ్వడం జరిగింది. కింద ప్రశ్నలు, ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలు ఈ పద్యంలోనే ఉంటాయని నియమం లేదు. కవి గురించి కూడా అడగొచ్చు. ధూర్జటి కవి మోక్షం గురించి ఏమని వివరించను 3 మార్కులు ఇచ్చారు. అంటే తప్పకుండా 3-4 వాక్యాలు రాస్తేనే 3 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ధూర్జటి కవి మోక్షం గురించి ఏమని వర్ణించాడయా అంటే ఇక్కడ మోక్షము, కొడుకులు లేరని ఏడుస్తారు తెలివి తక్కువ వారు, మరి కౌరవుడికి 100 మంది పుట్టారు, అతనికి మోక్షం ఏమీ కలగలేదు కదా, మరి కొడుకులే లేని ఆ శుక మహర్షికి మోక్షం లభించింది కదా అని కవి వివరించాడు. కవి తనను పోషించే భారం భగవంతుడిదేనని ఎలా చెప్పాడు? ఇది మనకు ఇందులో లేదు, కానీ ఇతను రాసినటువంటి మరొక పద్యంలో ఈ విషయం ఉంది. అంటే పద్యం ఇచ్చాడు కానీ ఆ కవి రాసిన మరొక పద్యంలో ఉన్నటువంటి విషయాన్ని అడిగాడు కాబట్టి అది రాయాల్సి ఉంటుంది. తర్వాత కాకుత్సం శేషప్ప కవి గురించి, ఏ శతాబ్దం, అతని జీవితం ఎవరికి అంకితం, ఇది కవి పరిచయంలో నుంచి అడిగాడు. తర్వాత అర్థములు రాయమన్నాడు. గ్రాసము అంటే ఏంటి, పైడి అంటే ఏమిటి? గ్రాసము అంటే ఆహారము లేదా పైడి అంటే బంగారము. తర్వాత మరొక ప్రశ్న స్నేహధర్మము, బమ్మెర పోతన రాసినటువంటిది. దాని కింద మనకి ఒక 4 ప్రశ్నలు గమనించవచ్చు. 3 మార్కులు, తర్వాత 2 అంటే మొత్తంగా 10 మార్కులకు ఒక్కొక్క ప్రశ్న ఇవ్వడం జరిగింది. తర్వాతి ప్రశ్న మాతృమందిరం, దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసింది, దానికి సంబంధించిన ప్రశ్నలు. తప్పకుండా ఒక ప్రశ్న మాత్రం మనకి కవి గురించి అడిగినట్లుగా అయితే మనం గమనించవచ్చు. తర్వాత గద్య కదంబం అనే మరొక విభాగము, ఇందులో ఒక చిన్న గద్యం ఇచ్చారు. ఈ గద్యము అప్పుడు పుట్టి ఉంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసినటువంటి పాఠ్యాంశము, అందులో నుంచి 4 ప్రశ్నలు. తర్వాతి గద్యము ఒక చీమ కథ నుంచి వచ్చింది, రావూరి భరద్వాజ, దాని కింద మనము ఒక 4 ప్రశ్నలు గమనించవచ్చు. మరొక గద్యము రిక్త హస్తముల నుంచి విద్యా ప్రకాశానందగిరి స్వామి రాసినటువంటిది, ఇందులో 4 ప్రశ్నలు. తర్వాత వీళ్ళ సిలబస్ ఏ విధంగా ఉంది అంటే గద్య కదంబం కానీ పద్య కదంబం కానీ తీసుకోవచ్చు. కొన్ని పాఠశాలలు అవి కాకుండా ఒకటి గణపతి అన్నటువంటి చిలకమర్తి లక్ష్మీ నరసింహం నవల, పూర్తిగా నవల తీసుకున్నారు. అలాగే మరొక పుస్తకం ఏంటంటే విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు అనే ఒక నాటకము. ఈ 2 పుస్తకాలు, ఇవి ఒక పెద్ద పుస్తకాలు. ఈ 2 పుస్తకాలను చదవవచ్చు విద్యార్థి, లేదంటే పద్య కదంబం గద్య కదంబం చదవచ్చు. అది చదివిన వాళ్ళు వాటికి సమాధానాలు రాస్తారు. ఇక్కడ ఈ నవలలు చదివిన వారు వీటికి సమాధానాలు రాస్తారు. అవి కానీ ఇవి కానీ వారు అటెంప్ట్ చేయవచ్చు అని అర్థం. ఇక్కడ మనకు గణపతి అన్న చిలకమర్తి లక్ష్మీ నరసింహం నవల, ఇక్కడ కొంచెం గద్యం ఇచ్చి మనకు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్నలు పూర్తిగా నవల నుంచి అడుగుతారు, కేవలం ఈ గద్యం నుంచి కాదు. తర్వాత ప్రశ్న మరొక గద్యం ఇచ్చి మళ్ళీ గణపతి నవల నుండే ప్రశ్నలు. తర్వాత మరొక గద్యము, మళ్ళీ అందులో నుండే కొన్ని ప్రశ్నలు. అంటే పూర్తిగా ఆ నవల మొత్తం తెలిసి ఉంటేనే సమాధానాలు రాయగలుగుతారు. తర్వాతది విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు అన్న నాటకం, ఇక్కడ కూడా చిన్న గద్యము మరియు కింద ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. తర్వాత కూడా మరొక గద్యం, కింద 4 ప్రశ్నలు. మరొక ప్రశ్న 16వ ప్రశ్న ఒక గద్యము, కింద ప్రశ్నలు. ఇవన్నీ
విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు అన్నటువంటి నవల నుంచి. ఇది ఐసిఎస్సి వారు నిర్వహించే తెలుగు 10వ తరగతి తెలుగు ప్రశ్నాపత్రము. దీనికి సంబంధించినటువంటి వివరాలు. మీకు మరికొన్ని మోడల్ పేపర్స్ కానీ అలాగే కొన్ని ప్రశ్నాపత్రాలు, దానికి సంబంధించినటువంటి పాఠ్యపుస్తకాలు మరియు స్టడీ మెటీరియల్ పీడిఎఫ్ రూపంలో కావాలంటే నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఐసిఎస్సి అన్న ఒక ఫోల్డర్ ఓపెన్ అవుతుంది డ్రైవ్లో. అందులో దీనికి సంబంధించిన అన్ని మెటీరియల్స్ నేను అందులో ఉంచడం జరిగింది. అలాగే మీకు ఐసిఎస్సికి సంబంధించిన పాఠ్యాంశాలు కావాలన్నా, అలాంటి వీడియోలు కావాలన్నా, ఇంకేం వివరాలు కావాలన్నా తప్పకుండా మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.